హలో దోస్తులు, ఎలా ఉన్నారండి? కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ముందుగా ప్యాన్ పెట్టుకొని కొద్దిగా నూనె, సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకోవాలండి. కొద్దిగా వేయించుకోవాలి. తర్వాత చిటికెడంత పసుపు, చిటికెడంత ఉప్పు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. ఒక 50% మగ్గించుకోవాలండి. బాగా కలుపుతూ మగ్గించుకోవాలండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నేను 3 ఎగ్స్ తీసుకున్నానండి. దాంట్లోకి కొద్దిగా చిటికెడంత ఉప్పు, కొద్దిగా గరం మసాలా వేసి బాగా బీట్ చేసుకోవాలి. బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. 50% ఉడికిన క్యాబేజీని ఎగ్లోకి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. కాసేపు బాగా కలుపుకోండి. తర్వాత దీన్ని ఆవిరిపై ఉడికించాలండి. ఒక 30 minutes పట్టిందండి ఆవిరిపై ఉడికించడానికి. తర్వాత మళ్ళీ అదే ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్, పోపు గింజలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు చిటపటలాడేంత వరకు వేయించుకొని అల్లం వెల్లుల్లి సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. బాగా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక కారం ఏమి వేయనండి, ఇది పచ్చిమిర్చితోనే సరిపోతుంది. తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. వేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. మళ్ళీ కొద్దిగా క్యాబేజీ తురుముకొని సన్నగా వేసుకుంటున్నాను. కొద్దిగా ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా చిటికెడంత పసుపు వేసుకున్నాను. ఒక 3 minutes బాగా మగ్గించుకోవాలండి. తర్వాత ఆవిరిపై ఉడికించిన ఎగ్ ముక్కలు వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఒక 3 minutes కలుపుకుంటూ మధ్యలో కలుపుకుంటూ బాగా ఉడికించుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. కొద్దిగా ధనియాల పొడి వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలండి. ఈ ఫ్రై చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా. కారం కొద్దిగా తక్కువ వేసాం కదా. బాగా ఫ్రై అయిన తర్వాత అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే.